జై బండి జై బండి జై బండి జై బండి జై బండి జై బండి. సినిమా లాగ్ అంటున్నారు. లాగు గీగు ఏం లేదు. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అంతే, ఫ్లాప్ ఏం లేదు. జై బండి జై బండి. విలన్ కూడా చాలా డల్ గా పర్ఫార్మ్ చేశారు. విలన్ హీరో సేమ్ మస్తు చూపించండి. సుకుమార్ జై సుకుమార్ జై సుకుమార్ జై సుకుమార్. కిస్సిక్ సాంగ్ సూపర్ సూపర్ సూపర్. పుష్ప 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 పుష్ప. బాహుబలి RRR రికార్డ్స్ బద్దలు కొడుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ #1 ఎవరు అవుతారు? మావాడు వితౌట్ పాన్ ఇండియా మూవీనే పాన్ ఇండియా స్టార్. నేను ఆల్రెడీ ఫ్యాన్నే. ఆల్రెడీ 4 o'clock లేచి వచ్చాను మార్నింగ్. టికెట్ దొరకలేదు, బ్లాక్లో తీసుకొని చూడాల్సి వచ్చింది. చాలా ప్రయత్నించిన తర్వాత మా ఫ్రెండ్ అరేంజ్ చేసిండు. సో ఓవరాల్గా మూవీ బాగుంది. 3 ఏళ్ళ ఆకలి తీరిపోయింది. 2000 కోట్లు రికార్డులు అన్ని పోతాయి. కిస్సిక్ సాంగ్ అన్ని బాగానే ఉన్నాయి. ఒక్క నెగిటివ్ లేదు. అన్ని బాగానే ఉన్నాయి అన్న. యాక్టింగ్ ఎవరు చేయలేడు. సినిమా చూడని వాళ్ళకి సినిమాలో ఒక డైలాగ్ ఏదైనా రప్ప సూపర్ సూపర్ సూపర్. మెంటల్ ఉంది బ్రో సినిమా. అయితే బాగుంది, చాలా బాగుంది. మినిమం నాలెడ్జ్ ఉండాలి సినిమా చూడాలి. చెప్పన్నా సూపర్ అన్న సినిమా బాగుంది. బాగుంది, సూపర్ హిట్. పుష్ప బాగున్నది, సూపర్ హిట్. బాగుంది, చాలా బాగుంది. ఇట్లా తగ్గేదేలే. వి లైక్ ఇట్. బాగుంది, అన్ని బాగున్నాయి. మూవీ మొత్తం బాగుంది. బాగుంది అన్ని బాగున్నాయి. దుర్బైన్ సినిమా అసలు పార్ట్ 2 మ్యాడ్ క్రేజీ ఉంది. అవసరం ఉంది. బ్లాక్ బస్టర్ తగ్గేదేలే. రప్ప సూపర్ నో వర్డ్స్. సూపర్ అన్న. బ్లాక్ బస్టర్ సూపర్. బాగుంది అసలు తగ్గేదేలే. అమేజింగ్ ర్యాంప్ ఉంది. ఉత్త ర్యాంప్. విలన్ కొంచెం వీక్ గా పర్ఫార్మ్ చేస్తారు. విలన్ అంటే మీకు అంతగా కనిపించదు, కానీ ఓకే పర్లేదు, బాగానే ఉంటుంది. పార్ట్ 1లో స్మగ్లింగ్ చేశారు కదా ఎర్రచందనం, పార్ట్ 2లో కూడా అది ఉంటుంది. అంటే సినిమా స్టోరీ అంతా బేస్డ్ దానిపైన కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది, కానీ అసలు ఎక్కడ తగ్గలేదు. సినిమా చాలా బాగుంది, మీకు ఎక్కడ లాగ్ అనిపించదు. సినిమా బాగానే ఉంటుంది, చూడొచ్చు. మ్యూజిక్ బాగుంది. పాటలు డాన్స్ చేసి బాగా కొట్టాడు. ఆ జాతర సీక్వెన్స్ ఏదైతే ఉందో అది మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. సినిమా డైలాగ్ ఏమన్నా చెప్పండి. సినిమాలో ఎలా అంటే బాగా చెప్తారు. చెప్పండి. అల్లు అర్జున్ అభిమానం. అవును, డై హార్డ్ ఫ్యాన్. సినిమా ఎలా చాలా బాగుంది. చింపి పారేసిండు బన్నీ. డాన్స్ ఎలా చేశాడు బన్నీ? చాలా డాన్స్ కింగే బన్నీ. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. చెప్పండి ఇంకా సినిమా విశేషాలు. చాలా బాగుంది సినిమా, మొత్తం చింపి పారేసిండు బన్నీ. అల్టిమేట్ మూవీస్, అల్టిమేట్ ఒక మేనియా, పుష్ప మేనియా మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం. వి లవ్ అర్జున్, వి లవ్ అల్లు అర్జున్. క్రేజీ ఉంది. ఎక్స్పెక్టేషన్స్కి అయితే ర్యాంప్ ఉంది. సెకండ్ హాఫ్ ప్యూర్ బ్యూటీ. రివ్యూస్ అయితే ఏం నమ్మకండి, 4 నమ్మకండి. పర్ఫెక్ట్. మస్తు మూవీ అన్న, మస్తు బోల్తో మస్తు ఉందండి మూవీ. ఇట్ రీచ్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. బ్రో నీట్ ఉంది సినిమా. ఇచ్చి పాడుందన్న వేరే లెవెల్. సాంగ్స్ అయితే సూపర్గా ఉండినాయి. మూవీ బాగుంది, సాంగ్స్ అయితే సూపర్గా ఉండినాయి. పుష్ప 2 గుత్తవల్. పుష్ప 3 ద ర్యాంపేజ్. వెయిటింగ్ ఫర్ పుష్ప 3 అంతే.
ఏం లేదు బ్రో, సుకుమా ఇంటికి వెళ్తాం ఇప్పుడు, వెళ్ళి సలాం కొట్టేసి వస్తాం వెళ్ళి అంతే. డిఎస్పీకి దండం పెట్టేస్తాం. అల్లు అర్జున్కి అయితే ఇంకా యాక్టింగ్ దొల్లేసాడు. జాతర ఎపిసోడ్ అయితే పీక్స్, అసలు గూస్ బంప్స్ వస్తాయి. వన్ వర్డ్ ఇంకా బ్లాక్ బస్టర్. సినిమా చాలా బాగుంది. క్లైమాక్స్ ర్యాంప్ పక్కా 1500 crores. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అన్న. లేదు, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సినిమా మొత్తం సూపర్. సినిమా చూసారా? చూసినామండి జాతర సీన్ చాలా బాగుంది అంటున్నారు, నిజమేనా? అన్న. జాతర సీన్ చూస్తుంటే మనకు మాత్రం అన్న తగ్గేదే లేదు అనిపిస్తాను. అంటే అలా మనకి ఆ జాతర సీన్ చూస్తుంటే చెప్తున్నా, ముందుగా యాడ్సెప్ చెప్పాలి, చాలా బాగుంది. ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ గజ్జల స్టైల్ కానీ, అంటే అది దేవుని గెటప్ వేసిండు. దాన్ని మనం ఎప్పుడు ఎవరితో అంటే జోకో కూడా చేసుకోవద్దు. ఆ సీన్ అమ్మవారి జాతరది క్యారెక్టర్ బాగా చేసాను, చాలా బాగుంది. యాక్టింగ్ బాగుందా అల్లు అర్జున్? చెప్తున్నారా, ఇప్పటిదాకా అల్లు అర్జున్ చూసింది ఒక రకం చూసినాము, ఈ సినిమాలో చూసిన ఒక రకం. అంటే ఆయన ప్రాణం పెట్టి ఈ సినిమాలో యాక్టింగ్కి చాలా కష్టపడ్డాడు. అంటే సినిమా ఇట్టా ఫ్లాపా పక్క పెట్టేసే, సినిమాలో యాక్టింగ్ ఎలా చేసిండు అదే సినిమా ఇట్టి తీసుకొస్తుంది. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. రష్మిక కూడా చాలా బాగా చేసింది. ఇలా ప్రతి ఒక్క యాక్టర్స్, సునీల్ గారు కూడా యాక్టింగ్ ఫస్ట్ పార్ట్లో ఎంత బాగా చేసిండో సెకండ్ పార్ట్లో కూడా అంత బాగా చేసిండు. మళ్ళీ విలన్ గారు కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. అంటే అందులో కంటే ఇలా విలన్ సెకండ్ పార్ట్లో అదర్ కొటేషన్, విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేషన్. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే మెయిన్ పాయింట్ ఒకటి, ఈ సినిమాల ఫలితం ఒకటి ఏంటంటే మన సుకుమార్ గారికి మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆడియన్స్కి ఎలా నచ్చితే కనెక్ట్ అవుతారు, ఎలా నచ్చితే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి నచ్చితే ఎలా తీస్తే బాగుంటాయి. ఆయన నిజంగా చెప్పాలంటే ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు అలాంటి కథ రాసింది కాబట్టి ఇలా అల్లు అర్జున్ గారు ఆ గెటప్లో కనిపిస్తున్నాడు. ఎందుకంటే అది డైరెక్టర్ ప్లాన్ చేస్తేనే అల్లు అర్జున్ గెటప్ అది వేయగలుగుతాడు. అందుకే అది ఆ గెటప్ నచ్చింది కాబట్టి చేసి చూపించిండు. ఇంకోటి దేవిశ్రీ ప్రసాద్ గారు ముందుగా చెప్పాలంటే హ్యాట్సాప్ చెప్పాలి. ప్రతి ఒక్క సినిమా అల్లు అర్జున్ గారికి అన్ని సక్సెస్ఫుల్లే. అంటే అన్ని పాటలు కొట్టినా కూడా మ్యూజిక్ మంచిగా కొట్టిండు ఆయన. ఈ సినిమాకి ఏంటంటే పాన్ ఇండియా సినిమా ఎట్లుండాలి, వరల్డ్లో మొత్తం రిలీజ్ అవుతుంది కాబట్టి ఎట్లా మంచిగా కొట్టింది మ్యూజిక్, అంటే ఎక్కడ కూడా తగ్గలే, మంచిగా కొట్టింది మ్యూజిక్తో మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఆయన యాక్టింగ్ చూస్తే మాత్రం ఫిజా అయిపోవచ్చు మన అల్లు అర్జున్ గారి. ఎవరైనా పట్టించుకోవద్దు, సినిమా మాత్రం బాగుంది. నేను ఒకటే చెప్తున్నా, మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అందరు కలిసి ఉండాలి, ఎవరు తిట్టుకోవద్దు. ఇలా సినిమా రిలీజ్ అయినా అందరూ సంతోషంగా ఉండాలి. ఒకటి మెగాస్టార్ సార్, మీరు సినిమా చూసి చాలా మెచ్చుకుంటారు అల్లు అర్జున్ గారు. పవన్ కళ్యాణ్ సార్, మీరు కూడా అల్లు అర్జున్ సినిమా చూస్తే మీరు మెచ్చుకుంటారు, అంత బాగా చేసిన యాక్టింగ్. మనం పబ్లిక్లో ఒకటి ఏంటంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఫ్యాన్స్కి అదే చెప్తున్నా, మీరు అందరూ కూడా మంచిగా ఉండాలి, కలిసి ఉండాలి. మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అందరు కలిసి ఉండాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సూపర్ సూపర్ సూపర్. ఓకే, సో సినిమా అయితే మొత్తంగా తగ్గేదేలే అన్నట్టు అన్న. తగ్గేదే లేదు అన్న, సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరియర్లో చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. యాక్టింగ్ పరంగా తీసుకుంటే చాలా బెస్ట్, చాలా యాక్టింగ్ చాలా కష్టపడ్డాడు. మనం ఒక విక్రమ్ని చూసినాం అపరిచితుల్లో, అంటే ఒక గెటప్ వేయాలంటే ఒక తమిళ్ నుంచి మన తెలుగులో డ్యాన్సులు చేస్తారు, యాక్టింగ్ చేస్తారు. ఒక గెటప్ వేయాలన్నా కూడా మ్యాక్సిమం తమిళ్లో అన్నిటికీ ముంగడికి వచ్చి చేస్తారు, మన దాంట్లో కూడా చేస్తారు. కాకపోతే కొద్దిగా మంచి మంచి గెటప్లు ఉంటేనే చేస్తారు. అలాంటి గెటప్ అంటే స్టార్టింగ్లో మన తెలుగు నుంచి అంటే అల్లు అర్జున్ గారు ట్రై చేసిండు, కానీ సక్సెస్ అయింది దానికి. అలాంటి గెటప్ వేసి తెలుగు ఇండస్ట్రీని చూపించింది. ఫస్ట్ మెగాస్టార్, తర్వాత ఏదైనా మెగాస్టార్, తర్వాత అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్. మొత్తం సినిమాలో మీకు నచ్చిన సీన్ ఏంటి? జాతర, అమ్మవారి జాతర, అది హైలైట్. అది ఆ సీన్కి మనము ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే అది ఒకటే చెప్తున్నా అందరికీ, ప్రజలకి, అదొక జాతర అంటే అమ్మవారి